జయ శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. ఈరోజు మనం అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు యొక్క మహిమను, దాని యొక్క గొప్పతనాన్ని, అందులో ఉన్న విశేషాలను గురించి తెలుసుకుందాం. సర్వ దురితాలను నాశనము నరించి సర్వ శుభాలను ఒసగే మహిమాన్వితమైన అశ్వత్థ వృక్ష రాజం. అంటే అశ్వత్థ వృక్షం అంటే ఇది రావి వృక్షం. సర్వ మతాలకు పవిత్రమైన వృక్షము అశ్వత్థ వృక్షం. పురాణాల్లో చందోగ్నో బ్రాహ్మణంలో రావి చుట్టూరా ప్రదక్షిణ చేయడం ద్వారా సంతాన దోషాలు తొలగి సంతానం కలుగుతుందని చెప్పబడింది. హిందువులకు, బౌద్ధులకు, ముస్లింలకు పవిత్రమైనది అశ్వత్థ వృక్షం. గౌతమ బుద్ధుడు రావి చెట్టు కిందనే జ్ఞానోదయం పొందాడని మనకు చరిత్ర, పురాణాలు చెప్తున్నాయి. ఉపనయనము అశ్వత్థ వృక్షము. రావి మండలాలను ఉపనయన సమయంలో ధరింపజేస్తారు. అనగా రావి మండల ద్వారా జ్ఞాన భిక్షను స్వీకరిస్తారు. రావి సమిధలను దేవతా హోమాలందు హోమ ద్రవ్యంగా వాడతారు. బృహస్పతికి ప్రధాన సమిధ రావి చెట్టు సమిధలు. ఇక వివాహ దోషాలను ఏ విధంగా అశ్వత్థ వృక్షం అనేది నివారణ చేస్తుంది అంటే, రావి చెట్టు మహోన్నతమైన జ్ఞాన ప్రదాత. రావి వేప చెట్టు అంటే రావి చెట్టు, వేప చెట్టు లక్ష్మీనారాయణ అంశాలు. అవి ఉన్న చోట వాటిని పూజించిన లక్ష్మీనారాయణను పూజించినట్లే. ఈ రెండు వృక్షాలకు కళ్యాణం చేస్తే వివాహ దోషాలు తొలగి వివాహం అవుతుందని శాస్త్రాలు పక్కానిస్తూ ఉన్నాయి. నిరంతరం విద్యుత్ తేజోకిరణాలు వెదజల్లే వృక్షం ఏంటి రావి చెట్టు అంటే, నిత్యం అందులో కరెంటు పాస్ అవుతుందంటే విద్యుత్ తేజోకిరణాలు అనేవి ఉంటాయి. దానికి కారణం ఏంటంటే, అగ్నిదేవుడు రావి చెట్టులో 1 సంవత్సరం కాలం పాటు నివసించాడట. అందువలన అగ్నిదేవుని తేజోశక్తి అంటే విష్ణు తేజోశక్తి ఉంటుందని, ఈ తేజోకిరణాలు ప్రదక్షిణలు తిరిగే వారి గర్భకోశ దోషాలు పోగొట్టి సంతానాన్ని కలిగిస్తాయని బ్రాహ్మణాలు వక్కానిస్తున్నాయి. ఆధునిక శాస్త్రవేత్తలు రావి వృక్షాన్ని పరిశీలించి రావి చెట్టు కాండం నుండి నిరంతరం కూడా విద్యుత్ తరంగాలు వస్తూ ఉండటాన్ని గమనించారు. అవి స్త్రీల యొక్క గర్భ దోషాలను పోగొడతాయని వారు తేల్చి చెప్పారు. రావి విత్తనాలతో తయారు చేసిన ఆయుర్వేద మందులు తింటే వంధత్వము పోయి పిల్లలు పుడతారని ఆయుర్వేద శాస్త్రం అనేది చెప్తూ ఉంది. రావి చెట్టును పెంచి పెద్ద చేసేవాడు 1000 ఏండ్ల తపోవనంలో నివసిస్తాడని బ్రహ్మవైవర్తన పురాణము అనేది చెబుతూ ఉంది. ఇక రాజ్యాభివృద్ధికి ఏం చేయాలంటే, ఉద్యోగం పొందడానికి, ఉన్నతమైన ఉద్యోగం పొందడానికి అశ్వత్థ వృక్షం ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, వాయుపురాణం ప్రకారం అశ్వత్థే రాజ్యభావన అంటే రావి చెట్టు రాజ్యంలో సమృద్ధిగా ఉంటే, అంటే రావి చెట్టు ఆ రాజ్యంలో ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉంటే ప్రజా ప్రయోజనాలు నెరవేరి, ప్రజల యొక్క ప్రయోజనాలు అంటే కోరికలన్నీ కూడా నెరవేరి రాజ్యాభివృద్ధి కలుగుతుందని చెప్పబడింది. శ్రావణ శనివారాల్లో ఆ అశ్వత్థ వృక్ష పూజ యొక్క ప్రాశస్త్యం ఏమిటంటే, శ్రావణ శనివారాల్లో శని దోష నివారణకు దేవలంలోని రావి చెట్టు మొదట్లో వేప నూనె దీపాన్ని 7 విడివెత్తులను ఒక వత్తిగా వేసి, అంటే సింగిల్గా ఒక్కొక్క వత్తిని తీసుకోండి, 7 వత్తులను తీసుకొని దాన్ని ఒక వత్తిగా చేసి నమస్కరించి శనేశ్వరుని శ్లోకమైన శనేశ్వరుడి యొక్క ధ్యాన శ్లోకాలు ఉన్నాయంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క శ్లోకం చెప్పబడింది. అందులో శనికి సంబంధించిన శ్లోకం ఏంటంటే, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే ఒక మంత్రాన్ని 108 సార్లు అంజనే ఘటించి, అంటే గంట కొడుతూ 108 సార్లు భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ చేస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి. చివరి శనివారాన్ని అంటే 19వ శనివారం రోజున నల్లని కంబళిని దానం చేస్తే చాలా మంచిది. ఈ విధంగా 19 శనివారాలు చేస్తే శని దోషాలనేవి కూడా అన్నీ తొలగిపోతాయి. ఇక
పౌర్ణమి నాడు లక్ష్మీదేవి నివసించే అశ్వత్థ వృక్షం గురించి చెప్తున్నాను. ప్రతి పౌర్ణమి దినాల్లో లక్ష్మీదేవి రావి చెట్టులో ప్రవేశిస్తుందంట. ఈ పౌర్ణమి రోజుల్లో పొద్దుగూకిన తర్వాత దీపం పెట్టి పసుపు కుంకుమ అక్షతతో అశ్వత్థ వృక్షాన్ని పూజించిన తర్వాత లక్ష్మీ మూల మంత్రంతో గాని లేక ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రంబకే దేవి నారాయణే నమోస్తుతే శ్లోక ధ్యానంతో 108 ప్రదక్షిణలు చేయాలంటే ఈ శ్లోకాన్ని 108 సార్లు చదువుతూ 108 ప్రదక్షిణలు చేస్తే ఈ దినాల్లో కొన్ని పౌర్ణములకు ముగ్గురు అంటే ఈ రోజులలో ఒక ఏదన్నా ఒక 2 పౌర్ణములు కానీ 3 పౌర్ణముల్లో కానీ ముగ్గురు ముత్తేదులకు ఆకువక్కలు పండ్లు దక్షిణగా ఇస్తే వాళ్ళకి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ఈ రోజుల్లో ఉసిరిక పొడిని నీళ్ళలో వేసి స్నానం చేయాలి. ఉసిరికాయ పొడిని నీళ్ళలో వేసుకొని స్నానం చేయాలి. అలాగే ప్రతి శనివారం కూడా అశ్వత్థ వృక్షమున ఆవు పాలు పోసి పశువు కుంకుమలతో పూజించి దీపారాధన చేసి నారాయణ మంత్రంతో కానీ శనేశ్వర శ్లోకం లేక మంత్రంతో కానీ అంటే నారాయణ మంత్రం అంటే ఓం నమో నారాయణాయ లేకుంటే శని శ్లోకం అంటే నీలాంజన సమావాసం రేపుత్రం విమాగ్రిజం ఛాయామాత్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనే మంత్రంతో కానీ ప్రదక్షిణలు చేస్తే అంటే 108 ప్రదక్షిణలు చేస్తే శని బాధలు అన్నీ కూడా సమగ్రంగా తొలగిపోతాయి. అశ్వత్థ వృక్షాన్ని ఒక్క శనివారం మాత్రం తాకవచ్చు, అంటే మిగతా వారాల్లో తాకకూడదు. ఒక శనివారం తాకితే మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. మీకున్న శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి.